మేల్ ఇన్ఫర్టిలిటీ అంటే మగవాళ్ళల్లో కణాలు తగ్గిపోయినా తర్వాత కణాలు లేకపోయినా ఎప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి, అంటే ఎప్పుడు డాక్టర్ని సంప్రదించాలి అని ఒక డౌట్. నేను డాక్టర్ సుశ్రుత, కర్నూలు 49 ఫర్టిలిటీ సెంటర్. ఏంటి అంటే యాక్చువల్గా పెళ్ళైనాక ఒక 2 years వరకు భార్యాభర్తలు ఒక చోట ఉన్నాక ప్రెగ్నెన్సీకి ట్రై చేశాక కూడా ప్రెగ్నెన్సీ రాకపోతే అప్పుడు మనం ఆలోచించాలి. అంటే ఇప్పటికే లేట్ అయింది కదా అని చాలామందికి డౌట్ వస్తుంది. సో అదే కరెక్ట్గా ఆ టైంలలో కనీసం ఇంకొక 1 year అటు ఇటు అయినా కానీ మనము పెళ్ళైన 4 ఏళ్ల లోపలనే కన్సల్ట్ అయితే మంచిది. సో ఏమవుతుంది అంటే చాలా వరకు ఏంటి అంటే ఒక్క ఆడవాళ్ళే, అంటే పిల్లలు పుట్టడం లేదంటే ఆడవాళ్ళకే ప్రాబ్లం ఉందని ఇప్పటికీ చాలా వరకు అనుకుంటూ ఉంటారు. కాదండి, మనకి యాక్చువల్గా ఇప్పుడు మేల్ ఇన్ఫర్టిలిటీ కూడా చాలా ఎక్కువ అవుతుంది. ఎందుకు అంటే ఆడవాళ్ళల్లో ఎట్లయితే మనకి స్ట్రెస్ అనేది ఇంక్రీజ్ అవుతుందో మగవాళ్ళల్లో కూడా మనకి స్ట్రెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. స్ట్రెస్ అనేది ఇంక్రీజ్ అయినప్పుడు మనకి ఉత్పత్తి అవ్వాల్సిన హార్మోన్స్ కూడా రిలీజ్ కాకపోతే మగవాళ్ళల్లో, తర్వాత ఒబేసిటీ వల్ల వాళ్ళల్లో ఏమన్నా అలవాట్లు ఉండడం వల్ల ఏమవుతుంది అని అంటే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఎక్కువ అవ్వడంతో టెస్టోస్టిరాన్ హార్మోన్తో దాని ఎఫెక్ట్ వల్ల కణాలు తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటి పరిస్థితుల్లో మనము కణాల టెస్ట్ చేయిస్తే మాత్రం సక్సెస్ రేట్ అనేది ఉందా లేదా, అంటే కణాలు రిలీజ్ అవుతున్నాయా లేదా, ఎక్కడైనా మనకి అబ్స్ట్రక్షన్ ఉందా, ఎక్కడైనా మనకి రిలీజ్ కాకుండా మనకి అడ్డం ఏమైనా పడుతుందా, లేదు అంటే దానిని ఇంక్రీజ్ చేసుకోవడానికి అంటే కణాలు ఇంప్రూవ్ చేసుకోవడానికి మనకి ట్యాబ్లెట్లు ఇంజెక్షన్స్ ఉన్నాయా అని తెలుసుకోవడానికి కన్సల్ట్ అవుతే మనకి చాలా వరకు ఉపయోగపడుతుంది. అలానే ఒక పిల్లలు పుట్టకపోతే కనుక డాక్టర్ని కన్సల్ట్ అయ్యేటప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ భార్యాభర్తలు ఇద్దరు వస్తే వాళ్ళకి కొన్ని టెస్టులు చేయించుకుంటే మనకి తెలిసిపోతుంది. కణాలు సరిగ్గా లేకపోతే అంటే దానిలో 3 రకాలు చూడాలి మనం. ఒకటి ఏంటి అంటే మొటిలిటీ, వాటి అంటే కదలికలు ఉన్నాయా లేదా కణాలకి. కౌంట్ అంటే నంబర్ ఉన్నాయా లేదా అనేది మినిమం 20 అన్నా ఉండాలి, అంతకంటే తక్కువ ఉంటే మాత్రం చాలా కష్టం. ఆ తర్వాత ఇంకా వాటికి క్వాలిటీ అనేది ఇంపార్టెంట్, మార్ఫాలజీ అని చూస్తాం. ఆ క్వాలిటీ అనేది సరిగ్గా లేకపోతే సరిగ్గా పిల్లలు పుట్టకుండా అబార్షన్లు అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఆ క్వాలిటీస్ టెస్ట్ చేసుకోవడానికి సెమెన్ అనాలిసిస్తో పాటు ఇంకా వేరే DNA ఫ్రాగ్మెంటేషన్ టెస్ట్ చేసుకుంటే మాత్రం సక్సెస్ రేట్ ఉందా లేదా అనేది తెలుస్తుంది. సో ఇలాంటివి తెలుసుకోవాలి అంటే కన్సల్ట్ అయ్యేది చాలా మంచిది. థ్యాంక్ యూ.